హాయ్ ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ సముద్రంపై నుండి ఎటువంటి విమానాలు వెళ్ళినా ఈ సముద్రంలో కలిసిపోవాల్సింది. అంతేకాదు, ఎటువంటి షిప్స్ ప్రయాణించినా ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న సముద్రంలో కలిసిపోవాల్సింది. ఇలా కలిసిపోయిన వాటి ఆచూకీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. భూమిపై ఉన్న కొన్ని మిస్టీరియస్ ప్లేస్లలో ఈ బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఒకటని మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఒక వ్యక్తి బెర్ముడా ట్రయాంగిల్ నుండి బతికి బయటపడ్డాడు. ఈ వ్యక్తికి ఎదురైన వింత సంఘటనలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న అమెరికాలోని మియామి, బెర్ముడా, ప్యూర్టోరికో ఈ 3 ప్రాంతాలను కలిపి చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఆకారం కనిపిస్తుంది. అందుకే దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ నుండి బయటపడ్డ వ్యక్తుల్లో బ్రూస్ గర్నాన్ అనే వ్యక్తి ఒకరు. ఇతను ఒక పైలట్. ఇతను డిసెంబర్ 4, 1970న బిజినెస్ పని మీద తాను సింగిల్ ఇంజన్తో తయారు చేయబడ్డ విమానంలో ఆండ్రోస్ ఐలాండ్ నుండి ఫ్లోరిడాకి బయలుదేరాడు. బ్రూస్ ఎప్పటికీ ఈ దారిలోనే వెళ్తూ ఉండేవాడు. ఈ ప్రయాణానికి 90 నిమిషాల సమయం పడుతుంది. బ్రూస్ ప్రయాణించే దారిలోనే బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. బ్రూస్ ఎప్పటిలాగే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కాసేపు ప్రయాణించిన తర్వాత తన విమానం 1000 ఫీట్ల ఎత్తులోకి చేరుకున్నప్పుడు నల్లటి మేఘాలు కనిపించాయి. అప్పుడప్పుడు ఆ దారిలో ఇలా నల్లటి మేఘాలు కనిపిస్తాయి కాబట్టి బ్రూస్ దీన్ని లైట్గా తీసుకున్నాడు. కానీ కొద్దిసేపటికి ఆ నల్ల మేఘాలు క్రమక్రమంగా పెద్దగా అవ్వడం బ్రూస్ గమనించాడు. చివరికి తన విమానం మేఘాల గుండా ప్రయాణించి కాసేపటి తర్వాత బయటికి వచ్చింది. మళ్ళీ కాసేపు గడిచిన తర్వాత బ్రూస్ యొక్క విమానం 11,000 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన మేఘం కంటే చాలా పెద్ద మేఘం కనిపించింది. ఈసారి కూడా బ్రూస్ తన విమానాన్ని నల్లటి మేఘంలోకి తీసుకెళ్లాడు. ఇలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది. ఆ నల్లటి మేఘాలలో మెరుపులు లాంటివి కూడా కనిపించాయి. కాసేపటికి భారీ వర్షంతో కూడిన మేఘాలు ఆ విమానం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చీకటివంతం చేశాయి. బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలా దూరం వరకు బయటికి వెళ్ళే దారి కనిపించలేదు. కాసేపు గడిచిన తర్వాత వెలుతురు కనిపించింది. ఆ మేఘాల నుండి బయటికి వెళ్దామనేసరికి ఆ విమానంలో ఉండే కంట్రోల్స్ పనిచేయడం ఆగిపోయాయి. విమానంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్లు బ్రూస్ గమనించాడు. బ్రూస్ ప్రకారం ఆ నల్లటి మేఘాల నుండి వెళ్తున్నప్పుడు ఏదో తెలియని ఎనర్జీ తన విమానాన్ని నడిపిస్తున్నట్టు కనిపించిందంట. విమానంలో కంట్రోల్స్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. ఒకవేళ విమానంలో కంట్రోల్స్ పనిచేయడం ఆగిపోతే ఆ విమానం క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా చూస్తున్న బ్రూస్కి చాలా భయం అనిపించింది. ఎందుకంటే బ్రూస్ ఆ నల్లటి మేఘాల గుండా బయటికి వచ్చే సమయంలో మేఘాల దగ్గరికి అవ్వడం గమనించాడు. తన వద్ద కొంత సమయమే ఉందని తెలుసుకున్న బ్రూస్ వేగంగా మేఘాల నుండి బయటికి వచ్చేశాడు. ఆ మేఘాల నుండి బ్రూస్ బయటికి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి కాంటాక్ట్ అయ్యాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వారు చెప్పిన దాని ప్రకారం బ్రూస్ మియామికి దగ్గరలో ఉన్నాడని తెలిసింది. ఇది విన్న తర్వాత బ్రూస్కి నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం 45 నిమిషాలే అయింది. అప్పుడే గమ్యస్థానానికి ఎలా చేరుకున్నాడు, ఇదేలా సాధ్యమని కంగారు పడ్డాడు బ్రూస్. బ్రూస్ తన గమ్యానికి చేరిన తర్వాత తన విమానం యొక్క ఫ్యూల్ని చెక్ చేశాడు. ఆ ఫ్యూల్లో సగమే ఖర్చు అయింది. ఇంకా సగం ఫ్యూల్ అలానే ఉంది. బ్రూస్ చాలా ఎక్స్పీరియన్స్ గల పైలట్. ఇది చూసిన తర్వాత బ్రూస్కి నమ్మబుద్ధి కాలేదు. బ్రూస్ ఎప్పటిలాగా కాకుండా ఈసారి కేవలం సగం ఫ్యూల్తో 90 నిమిషాల ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. బ్రూస్ తనకు జరిగిన ఈ ఇన్సిడెంట్ని కొంతమంది ఎక్స్పర్ట్స్కి అడిగాడు. ఈ ఇన్సిడెంట్ గురించి వారు ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయారు. కానీ కొంతమంది చెప్పిన దాని ప్రకారం బ్రూస్ ఆ నల్లటి మేఘాలలో వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేశాడని చెప్పారు. ఈ రోజుకి కూడా బ్రూస్ యొక్క విమానం తక్కువ సమయంలో ఎలా ప్రయాణించిందనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బ్రూస్ తనకు జరిగిన ఇన్సిడెంట్ని తన బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్ పేరు బియాండ్ ద బెర్ముడా ట్రయాంగిల్. నిజంగానే బ్రూస్ టైం ట్రావెల్ చేశాడా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.